కింగ్డమ్ మూవీ చూసారా, ఎలా అనిపించింది? నేనే చూసా. కింగ్డమ్ సినిమా నా సొంత డబ్బులు పెట్టి కష్టపడి నేను పని చేసి మరీ చూసుకున్న పోయి సినిమా ఉంది. ఆ సినిమా చెప్పాలి అసలు. పాప సినిమా ఏముంది. కింగ్డమ్ సినిమా ఇంకా విజయ్ దేవరకొండ కింగ్ అంతే. అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకి కాదు, ఇంక సినిమా ఫీల్డ్కే కాదు, మొత్తానికి బాహుబలి, కేజీఎఫ్ అన్నీ మిక్స్ చేసింది సినిమా. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం ఎరగ చేసాడు. గుండు చేసుకున్నాడు. గుండు చేసుకొని కండలు పెంచి కొండల్లో ఆ బండల మధ్య పాప ఏం యాక్టింగ్ ఇది అంతా. ఏం చేశాడు. ఆ డ్యాన్సులు కానీ, ఆ ఫైట్లు కానీ మొత్తం సినిమాయే మొత్తం నచ్చేసింది అంతే. అదే లేదు సినిమాలు హీరోయిన్ ఉందా, అబ్బా భాగ్యశ్రీ ఏముంది. ఆ హీరోయిన్ చూస్తూనే ఉన్నాం అంతే, చూస్తూనే ఉన్నాం, కన్ను ఆర్పలా. సినిమాలు బీజిఎం ఉంది. 10 మంది అమ్మాయిలు నన్ను వచ్చి పట్టేసుకున్నారు భయానికి. ఆ బీజిఎం వస్తుంటే థియేటర్ మొత్తం బయటపోతారు, షేక్ అయిపోతారు అందరూ. అమ్మాయిలందరూ 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టుకొని కాపాడంటే నేను వాళ్ళందరినీ రక్షించి కాపాడి థియేటర్లో కూర్చొని వాళ్ళకి నేను పక్కనే ధైర్యం చెప్పి చూడు ఏం కాదు అని. కాబట్టి సినిమా ఈరోజు ఇక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పటికీ విజయ్ దేవరకొండ కొండన్న కొండన్న మామూలుడు కదా. కొండన్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల చెప్పినాడు మళ్ళీ. కాబట్టి ఈసారిగా ఇట్టు పడితే నేను గొప్ప అయిపోతుంది అన్నాడు. అయిపోయాడు అంతే. ఇంకా విజయ్ దేవరకొండ గొప్పడు అయిపోయాడు అంతే. సినిమా హిట్ అయిపోయింది. అదే ఇంకా కలెక్షన్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 1000 కోట్లు అన్నారు. 1000 కోట్లు అన్నారు. ఒకవేళ టార్గెట్ ఏంటంటే 1,00,000 ఏమో చెప్పలేం కదా. 1,00,000 కోట్లు కూడా అది కూడా చెప్పలేము. 10,000 కోట్లు వస్తాయా అది కూడా చెప్పలేం కదా. ఒకవేళ 50,000 కోట్లు వస్తాయా, 1,00,000 కోట్లు వస్తాయా, 1000 కోట్లు వస్తాయా. నేను ఎక్స్పెక్ట్ చేస్తాట ఓరి ఈ సినిమా రావచ్చామని, కానీ వస్తారో చెప్పలేము. సరే నేనైతే ఒక 10,000 కోట్లు అనుకుంటున్నా. వస్తారో చెప్పలేం కదా. అది 10,000 కోట్లు. ఇంకా 5కి 5, 10కి 10, 100కి 100. అసలు సినిమా అసలు చెప్పాలి ఇంకెందుకు ఎక్కేసింది, జనానికి ఎక్కేసింది అంతే.